ఇక్కడ అసలు అట్టెట్లా సాధ్యమైందనేది అర్థం కాల. హ్మ్. యాక్చువల్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, కోడెల శివప్రసాద్ ఉన్న టైంలో అది, తెలుగుదేశం వాళ్ళ ఏరియాలో పోలింగ్ బూత్‌లుండేయి. అవును. కొన్ని చోట్ల చివరికి స్కూల్లు కాకపోతే ఇళ్ళ మధ్యలోనన్నా పెట్టేవాళ్ళు పోలింగ్ బూత్. హ్మ్. అట్లా పెట్టడం ద్వారా కాంగ్రెసోళ్ళు అటొస్తే కొట్టేటటువంటి సిట్యుయేషను, భయపెట్టేటటువంటి సిట్యుయేషన్. హ్మ్. అక్కడికొచ్చాడు అంటే కాంగ్రెసోడు రావద్దని వాళ్ళ హ్మ్. లెక్క. హ్మ్. వచ్చాడు అంటే వచ్చిన ఓట్లు వాడేసినట్టు వాడిని టార్గెట్ చేసేవాళ్ళనమాట. హ్మ్. అందుకని ఆ తర్వాతన కాసొచ్చిన టైంలో రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్న టైంలో హ్మ్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. హ్మ్. అప్పుడు టీడీపీ వాళ్ళని రానీయల. హ్మ్. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళని కార్నర్ చేసి ఆపారు అంటే, అవును. అది టీడీపీ వాళ్ళ ఏరియాలో పెట్టుండాలి. లేదా హ్మ్. వైసీపీ వాళ్ళే టీడీపీకి టర్న్ అయ్యి ఉండాల. హ్మ్. వాళ్ళు అటుకి టర్న్ అయ్యి ఓట్లేపిస్తా ఉండుండాలి. వాస్తవానికి అది కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువుండే ఏరియా పోలింగ్ బూత్ అనేది చెప్తున్నారు. ఈ సీన్ చూసినప్పుడు ఎంతవరకు నిజాయితీగా ఎన్నికలు జరిగినాయి కొన్ని ఇటువంటి సమస్యాత్మక పోలింగ్ బూతుల దగ్గరని అనుకోవచ్చు? టోటల్‌గా 107 చోట్ల గొడవలు జరిగినాయి.